రియాక్షన్ ఉండవద్దు అన్నారు సార్. నో రియాక్షన్ అంటే అలా జడంగా ఉండమంటావా చెప్పు, ఉంటాను. జడంగా ఉండమంటావా? ఎలా ఉండాలి సార్? ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను, నువ్వు నాకు జవాబు చెప్పు. యాక్షన్ ఉండాలి సార్. మరి యాక్షన్ ఉండాలి, రియాక్షన్ ఉండాలి. ఓకే, ఉండి తీరుతుంది. మనం ఉప్పు కారం తింటున్నాం కదా, నువ్వు తింటాం లేదా? తింటున్నాను సార్. ఏమీ తినని వాడికి, అంటే నిరాహారంగా ఉండేవాడికి, అంటే ప్రాణశక్తితో తినేవాడికి, వాడికి ఏ రియాక్షన్స్ ఉండవు. కానీ మనం ఉప్పు కారం రోజు మిరపకాయ బజ్జీలు తింటున్నాం, చేస్తున్నాం మనం ఇక్కడ రియాక్షన్స్తో. కనుక రియాక్షన్స్ ఉంటాయి మనకి, అర్థమైందా? మనం ఉప్పు కారం తింటున్నాం, మనమేం నిరాహారం కావు, అవునా కదా? మనమేం యోగేశ్వరం కాదు, సంసారేశ్వరులం. యాక్షన్ రియాక్షన్ అంతా ఉంటుంది, కానీ మనము కాస్త ఆధ్యాత్మికులం కనుక యాక్షన్లో కానీ రియాక్షన్లో కానీ క్రియేషన్ చేస్తుంటాం మనం, అది పని. వాళ్ళలో ఏదో కొత్త మార్పు రావాలని మనం యాక్షన్ చేస్తాము, వాళ్ళలో ఇంకొక మార్పు రావాలని మనం రియాక్షన్ కూడా చేస్తాం, అర్థమైందా? ఇందాక అబ్బాయి చెప్పాడన్నమాట, పాపం కన్నులు చూడడానికి కోసం వచ్చాడు, అసలే 2 కాళ్ళు లేవు అని చెప్పి మనం ఒకటి కొట్టామని, అంత దెబ్బకి పోయి పిరమిలో కూర్చుని 3వ కన్ను తెచ్చుకున్నాడు అబ్బాయి. మరి కొట్టాలా వద్దా అంటే అది క్రియేటివ్ రియాక్షన్, అది క్రియేటివ్ యాక్షన్. సో వెన్ యూ బికమ్ ఎన్లైటెండ్ in the samsara way, since you are a samsari, since you are మిరపకాయ బజ్జీ ఈటర్, since you are ఉప్పు కారం ఈటర్, నీకు యాక్షన్స్ రియాక్షన్స్ అన్నీ ఉంటాయి. కానీ బట్ సిన్స్ యు ఆర్ మెడిటేటర్ ఆల్సో, సిన్స్ యు ఆర్ ఆత్మజ్ఞానం ఆల్సో, ప్రతిదీ క్రియేటివ్గా చేస్తావు నువ్వు. మనం జడ సమాధిలో లేవు, మనం చైతన్య సమాధిలో ఉన్నాం.